సోషల్ మీడియాలో ఉన్న ఫన్నీ కామెంట్లు కొన్ని కామెంట్ బాబా మీ ముందుకు తీసుకొచ్చాడు. అన్ని కామెంట్లు చూసి ఏది బెస్ట్ కామెంట్ సెలెక్ట్ చేద్దాం పదండి. బట్టలు ఆనపెట్టి దెంగు, బట్టలు ఉతుకు దెంగు, జాడిచి దెంగు, కంఫర్ట్ వేసి దెంగు, బట్టలు ఆరేసి దెంగు. Hey, I've seen this one. This is a classic. బిర్యానీ తయారు చేసే విధానం: నెయ్యి దెంగు, ఆకులు దెంగు, చెక్క దెంగు, లవంగాలు దెంగు, బిర్యానీ ఆకు దెంగు, ఎర్రగడ్డలు దెంగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ దెంగు, టమాటాలు దెంగు, కొత్తిమీర, పుదీనా, లవడ, కల్దిప్పు రెండుసేపు, నీళ్ళు దెంగు, ఉప్పు దెంగు, రెండుసేపు ఉడకని నీ యొక్క బియ్యం వేసి రెండుసేపు కలిపితే అదే ఇంకా బిర్యానీ తయారైంది. క్లాసిక్ ని కాపీ కొట్టిన ఈ అమ్మాయికి కామెంట్లు ఇవ్వండి. ఏ అమ్మాయి కదా నువ్వు పిచ్చి, నువ్వు ముందు ఇన్స్టా డిలీట్ చేద్దింగు, ముందు నిన్ను గోడకేసి లాస్ట్ లో దీన్ని చెప్పు తీసుకుని దెంగు. ఇలా మాట్లాడితే నిన్ను దెంగుతాడు. ఇదిగో ఇక్కడున్న అమ్మాయి కూడా ఇలా ఏజాలేస్తేనే చెయ్యరక దెంగారు. చిచ్చి ఈ బూతులు నాకు వచ్చాయంటే ముందు ఈ వీడియో తీద్దాంగండి. గురుగారు కొంతమంది యూజ్ కండోమ్ సేవేస్ అనే కామెంట్ చేస్తారు. ఖచ్చితంగా ఇలాంటి వీడియోలు చూస్తే అలాంటి కామెంట్ కరెక్టే అనిపిస్తుంది. అవునా? నీ మనోభావాలను దెబ్బతీసిన ఆ వీడియో మాకు కూడా చూపించిట్టి తల్లి. సో హలో ఫ్రెండ్స్, నేను మీరు బ్లాగ్ రవి. పైన కామెంట్, మిమ్మల్ని బావాని పిలవచ్చా? బావని పిలుస్తావా? మీ అమ్మతో చెప్తా, నాకు అడ్రస్ పెట్టు, మీ అమ్మకి చెప్పకపోతే చూడియాల ఫ్రెండ్స్. ఇదేంటి మా అమ్మతో చెప్తాను, మనకెందుకు వచ్చిన గొడవలే. హాయ్ రా చక్క. వీడి ముఖం చూసి బావా అని పిలవాలనిపించిందే. వీడి ముఖం చూస్తే ఓకే ఓకే సాయి కుమార్ గారు, వీడి ముఖం చూస్తే మాకు అలానే అనిపించింది. కానీ మీరు ఆవేశాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోవాలండి సార్. మీరు మేడమా? ప్రస్తుతానికి మేము కూడా అది కనిపెట్టే పనిలో ఉన్నాం. ఇప్పుడైతే నెక్స్ట్ కామెంట్ కి వెళ్దాం. అయితే నిన్ను ఎరుపుగా అని పిలవచ్చా అని పర్మిషన్ దేనికి? బ్రహ్మాండంగా పిలవచ్చు. వీళ్ళంటోడే పోనీలే అని పెళ్లి చేస్తే వరుస కాదు అని వదిలేశాడంట. భలే చెప్పావు పెద్దాయన. సరే నెక్స్ట్ కామెంట్. అది నా ఫేక్ అకౌంట్ రా కామ కుక్క. నెక్స్ట్ రీలు పోకిరి సినిమా డైలాగ్ తోటి మిమ్మల్ని అలరించడానికి వస్తుంది. వీడియో చూశాక మనం కామెంట్ల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ రీల్ చూసి ఆర్టిస్ట్ ఎంకరేజ్ చేయండి. తర్వాత వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళ కామెంట్లు చెప్పండి. ఓకే ఓకే, ముందు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఐసీని కొట్టావంట, ఎందుకు? డౌట్ వస్తే కొట్టేస్తావా? చంపలేదు, సంతోషించు. ఏ అంటే లవ్ చేస్తున్నావు మా మేము. ఎవరన్నా ఫ్యాన్స్ సెట్ అయి ఉంటే కేవలం కామెంట్స్ మాత్రమే చెప్పండి, మ్యాన్ హ్యాండిలింగ్ చేయకండి. ఎన్ని రకాలుగా కొట్టిన చావను పామురా నువ్వు. నేను స్పైడర్ మ్యాన్ చూశాను, సూపర్ మ్యాన్ చూశాను, బ్యాట్ మ్యాన్ చూశాను, ఆఖరికి హీ మ్యాన్ కూడా చూశాను. కానీ ఫస్ట్ టైం రా ఒక ఫ్రాగ్ మ్యాన్ చూస్తున్నా. వీడు ఆల్రెడీ కొట్టుకొని ఎండిపోయినట్టున్నాడు. ఇక ఎస్ఐ నేమ్ కొడతాడు. సరే ఇప్పుడు దాకా మహేష్ బాబు ఫ్యాన్స్ అయిపోయింది. ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి కన్నుల పండుగ చేయడానికి మంచి స్టెప్పులతో మీ ముందుకు ఒక ఆర్టిస్ట్ వస్తుంది, చూడండి. ఈ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ నచ్చి జనాలు కామెంట్ సెక్షన్ లో కొన్ని స్టార్స్ ఇచ్చారు. అయ్యంటే చూద్దాం. జై పీరియడ్ స్టార్. నేను ఎంతో మంది స్టార్స్ చూసా. మెగా స్టార్, సూపర్ స్టార్, పవర్ స్టార్, రెబల్ స్టార్, ఆఖరికి నేచురల్ స్టార్ కూడా చూసా. కానీ ఇదేంద్రా పీరియడ్ స్టార్? గురువు గారు, ప్రతిదానికి ఒక రీజన్ ఉన్నట్టే వీడికి పీరియడ్ స్టార్ అని పేరు రావడానికి కూడా ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ ఏందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అరే నీ మొహం మీద వెంట్రుకలు ఉన్నాయా లేదా వెంట్రుకల మధ్యలో నీ మొహం ఉందారా? పీరియడ్ దేంట్లో ఏదున్నా గానీ అందరూ పీరియడ్ అంటుంటే అసలు ఆ పీరియడ్ స్టార్ అని బిరుదు ఎలా వచ్చిందో తెలుసుకోవాలని నాకు బాగా ఉబలాటంగా ఉంది. ఫస్ట్ ఆ వీడియో చూద్దాం. సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. కెరియర్ బ్రో, మీరు అమ్మాయికి రెస్పెక్ట్ ఇవ్వకపోయినా పర్లేదు, కానీ అట్లీస్ట్ వాళ్ళకి వచ్చే ఆ పెయిన్ కైనా రెస్పెక్ట్ ఇవ్వండి బ్రో. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా? మగువా. ఓహో, ఇందుకేనా వీడిని కామెంట్ సెక్షన్ లో పీరియడ్ స్టార్ అని పిలిచేది? వాట్ ఈస్ దిస్? రెస్పెక్ట్ హర్. కొంచెమైనా సిగ్గుంది మీకు అసలు? ఇలా కంబైన్ ట్రోల్ చేయడానికి ఆమె క్యారెక్టర్ అని చెప్పింది కదా. ఏమిటండి మీరు మాట్లాడేది? లేడీస్, మీరు తొందరపడి డిసైడ్ అయ్యి ఎవరిని ఏమనమాకండి.
ఎందుకంటే సైంటిస్టులు కొన్ని $1 మిలియన్ ఖర్చు పెట్టి ఆడ మగ అని కనిపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. రిజల్ట్స్ వచ్చాక ఎవరిని ఏమనాలో ఆలోచిద్దాం. Guys, please, if you don't support him, at least troll him like this. ఓకే ప్రజలారా, ఈ రోజు మన వీడియో లాస్ట్కి వచ్చింది. ఈ రోజు మన వీడియోలో బెస్ట్ కామెంట్ ఏంటంటే, వీళ్ళంటోడే పోనీలే అని పెళ్లి చేస్తే వరుస కాదు అని వదిలేశాడంట. చూశారు కదా ప్రజలారా, ఈ వీడియో పైన మీ కామెంట్లు, ఇంకా మీ దగ్గర ఏమైనా ఫన్నీ కామెంట్లు కామెంట్ సెక్షన్ ద్వారా తెలపండి. మన కామెంట్ బాబా వీడియోని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి ఎంకరేజ్ చేయొచ్చు కదా.